కష్టానికి, ప్రేమకు, సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు పునాది వేసింది తానేనని తెలిపారు. కుటుంబంలో మహిళలకు నాయకత్వం ఇచ్చేలా అనేక చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో 36 MOUలపై సంతకాలు చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన స్వయం బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ మహిళ శక్తివంతమైన మహిళలుగా తయారవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల విజయగాథలు చూస్తే తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇంటిని సమర్థంగా నిర్వహించడంలో మహిళలు చాలా బాగా పనిచేస్తారని కొనియాడారు. ఇండియాలో నిజమైన ఆర్థిక మంత్రులు మహిళలేనని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికే ఆర్థిక మంత్రిగా ఉంటూ సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. త్వరలో ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ వస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ మహిళా పక్షపాతినేనని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తాను, పవన్ కళ్యాణ్ అంతా మహిళా అభ్యున్నతికే పనిచేస్తున్నామని తెలిపారు. జగన్ హయాంలోని 5 ఏళ్లలో ఏపీ విధ్వంసమైందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఉద్ఘాటించారు. మహిళా విశ్వవిద్యాలయం తీసుకురావడం, స్థానిక సంస్థల్లో 8% మహిళలకు రిజర్వేషన్లను ఎన్టీఆర్ తీసుకొచ్చారని ప్రస్తావించారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అయి చట్టసభల్లో సమర్థవంతంగా పనిచేసేందుకు మహిళలకు మంచి అవకాశాలు వస్తున్నాయని వివరించారు. మగవారి కంటే ఎక్కువగా ఆదాయాన్ని మహిళలే సంపాదిస్తున్నారని తెలిపారు. 1997లో ఆడపిల్లల సంరక్షణ పథకాన్ని ప్రారంభించి ఆడబిడ్డల పేరిట 5,000 డిపాజిట్ చేశామని గుర్తు చేశారు. 8, 9, 10 తరగతులు చదివే ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేసి ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు పునాది వేసింది తానేనని తెలిపారు. కుటుంబంలో మహిళలకు నాయకత్వం ఇచ్చేలా అనేక చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైట్స్, జస్టిస్, యాక్షన్ అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు. 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ల కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా.
దేశాన్ని ఆర్థికంగా బలంగా నిలపడంలో మహిళా మణులే కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకే రైజ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వినూత్న కార్యాచరణకు నీతి ఆయోగ్ నుంచి సైతం ప్రశంసలు వచ్చాయని చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక ఉండాలి, వారు మహిళలే కావాలన్నారు. 2047 నాటికి 65 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, లాంగ్వేజ్ స్కిల్స్ వంటి అంశాలపైన ప్రతి వారం వర్క్షాపులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వికసిత్ నారీ శక్తితోనే వికసిత్ భారత్ సాక్షాత్కారానికి బలమైన పునాది అని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైస్ కార్యాలయం ప్రాంతం వేదికగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు తిలకించారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ విసన్నపేటకు ట్రాక్టర్ను అందించారు. అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలతో పాటు క్షేత్రస్థాయిలో మహిళా సంక్షేమం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న స్వయం సహాయక సంఘాల సమైక్యుల సారథులను కలెక్టర్ లక్ష్మీశా, 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్, జేసీ ఇలక్కయ్య తదితరులు ఘనంగా సత్కరించారు. 16 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను కూడా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం, దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. రాష్ట్ర, జిల్లా, దేశాన్ని ఆర్థికంగా బలంగా నిలబెట్టడంలో మహిళా మండల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దాదాపు 5,000 మందికి ఈ కేంద్రం ద్వారా చేరువయ్యామన్నారు. రైజ్ ద్వారా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నుంచి కూడా ప్రశంసలు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్థికంగా మనం కేవలం మహిళలనే కాదు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మన రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మన జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి మహిళల భాగస్వామ్యం ఎంత ఇంపార్టెంటు, మహిళల కోసం ప్రభుత్వం ఏమేమి పథకాలు చేపడతా ఉంది, దీన్ని మనం ఇంకా ఎంతవరకు అమలు చేసుకోవాలి, దాని నుంచి ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. తర్వాత రైస్ గురించి మాట్లాడుకుందాం. బాబు మీన్వైల్ ఇది దీనిపైన కూడా రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు? అది స్ట్రీమింగ్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఇది కూడా పెట్టుకో. ఇది గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. మనం ఏదో చేస్తామని కాకుండా చేసేదాంట్లో ఒక ప్యాషన్ ఉండాలి. ఇన్నోవేటివ్గా మనం ఆలోచనలో వినూత్నంగా చేయాలని చెప్తూ ఉంటారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఇటువైపు డిఆర్డిఏ నుంచి అయితేనేంటి, అలాగే మెప్మా నుంచి అయితేనేంటి, అలాగే యూసీడీ నుంచి అయితేనేంటి, ప్రతి ఒక్క మహిళలు పారిశ్రామికవేత్తగా ముందుకు ఎదగాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేని విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్, ముఖ్యంగా లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంటే మీరు చెప్తే నమ్మరు, మన జిల్లా ఒక్కదానికే, స్టేట్ వరకు అయితే గౌరవ చీఫ్ గెస్ట్ గారు చెప్తారు, కానీ మన జిల్లా వరకు మాత్రమే 1,633 కోట్ల లోను మన జిల్లా ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఒక్కొక్క గృహంలో ఉన్నటువంటి మహిళని పారిశ్రామికవేత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దాలనేటటువంటి ఒక ఉద్దేశాన్ని, సంకల్పాన్ని చాటారో దానిలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్, వారు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నారో తయారు చేసినటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ దగ్గర ఇబ్బంది వస్తుంది అనేటటువంటి మాటని మేము వినడం జరిగింది. ఈ అంశం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇబ్బందిని అధిగమించడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో స్పష్టంగా షీ మార్ట్స్ అంటే ఎవరైతే ఈ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వ్యాపారాలు చేస్తూ నైపుణ్య శిక్షణ, ఇక్కడ రైజ్ లాంటి సంస్థను పెట్టి ఇక్కడ ఏదైతే ప్రోత్సహిస్తున్నారో ఆ విధంగా నైపుణ్య శిక్షణ, వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులకి కావాల్సినటువంటి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేదానికి ఈ దేశంలో 50 లక్షల మందిని, కనీసం 50 లక్షల మందిని మహిళా పారిశ్రామికవేత్తలు ఈ షీ మార్ట్స్ ద్వారా అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకు వెళ్తుంది, ఈ జిల్లా ముందుకు వెళ్తుంది అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే రైజ్ లో తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమంగా, ఒక సంస్థగా ఇక్కడ రూపొందుతున్నటువంటి పరిస్థితి.
మహా కుంభాభిషేకం సందర్భంగా జగన్మాత కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శ్రీ ఆదిశంకరులు విజయేంద్ర సరస్వతి స్వామి స్వహస్తాలతో అనేక పుష్కర మహా జీవనదులు మరియు సముద్ర జలములతో మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు మధ్య 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకార్యం అశేష భక్తజనం జయ జయ ద్వారాలు నడుమ కుంభాభిషేకం నేత్రపర్వంగా సాగింది. విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ పంచమి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత పవిత్రంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాల్లో పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేక అద్భుత ఘట్టానికి ఇంద్రకీలాద్రి విజయవాడ వేదికైంది. ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శ్రీ ఆదిశంకరులు విజయేంద్ర సరస్వతి స్వామి స్వహస్తాలతో అనేక పుష్కర మహాజీవనదులు మరియు సముద్ర జలములతో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు యాగశాలలో మూల మంత్ర హవనం నిర్వహించిన అనంతరం గత 3 రోజుల పాటు అత్యంత పవిత్రంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలకు ముగింపుగా వేదమంత్రాల సాక్షిగా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తి పలికారు. ఉదయం 9:34 మేషలగ్న పుష్కరాంశమున శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా కుంభాభిషేక క్రతువు కన్నుల పండుగగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అమృత హస్తాలతో అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురమునకు అభిమంత్రించిన కుంభాభిషేకం అనంతరం ప్రధాన మూర్తులకు పవిత్ర జలాలతో మార్జనం చేశారు. కార్యక్రమం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కుంభాభిషేకం ద్వారా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహించారు. ఆలయ దైవిక శక్తిని మరింత పెంపొందించడం కోసం ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని ఆలయం భక్తులతో పోటెత్తింది. మోడల్ గెస్ట్ హౌస్ నుంచి క్యూ లైన్లలో భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు శీఘ్ర దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం చైర్మన్ బుర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, వారికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని, అప్పటి వరకు భక్తులు రద్దీ అధికంగా ఉంటే అదనంగా 1 గంట పాటు దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.
మహిళల అభివృద్ధి కోసం వారి శక్తిని ముందుగా గమనించి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే మొదటిగా మహిళల్ని డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒక వ్యవస్థగా మార్చారన్నారు. మహిళా శక్తి మరింత మహాశక్తిగా మారి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలంటే మహిళల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు మరింత మేలు చేకూరే కార్యక్రమాలను చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టు డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె షమ్మి ఆధ్వర్యంలో పటమటలోని నల్లూరి వారి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వయం సహాయక బృందాలు అక్కడ ఏర్పాటు చేసిన వారి వ్యాపార స్టాల్స్ను సందర్శించి వారికి స్ఫూర్తి కలిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్వయం సహాయక బృందాలకు లింకేజీ లోన్ల ద్వారా ఇచ్చిన మొత్తాన్ని చెక్కు రూపంలో వారికి అందజేశారు. ప్రతిభావంతులైన స్వయం సహాయక బృంద వ్యాపారస్తులకు విజయవాడ నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లో ముందున్నారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత సర్వైకల్ క్యాన్సర్ టీకాలు అందరూ తీసుకొని భయంకరమైన క్యాన్సర్ వ్యాధి రాకుండా నివారించుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం సహాయక బృందాల కోసం రుణ సదుపాయం కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని, అలా మహిళల పురోగతికి తోడ్పడుతున్నారని అన్నారు. మహిళల అభివృద్ధి కోసం మహిళల యొక్క శక్తిని ముందుగా గమనించి గ్రహించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి అడుగేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్ర చూసుకున్నా కూడా మహిళల్ని డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఈ రోజున అది ఒక చక్కటి వ్యవస్థగా మారిన విషయం మనం గుర్తు చేసుకోవాలంటే మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ కార్యక్రమం చేసినా మహిళల ముందుంచి కార్యక్రమం చేపట్టాలనేవారు. మహిళలకు అవకాశాలు వస్తే ఏ ఫీల్డ్లోనైనా రాణిస్తారు, మగవాళ్ళకంటే మిన్నగా ఫలితాలు కూడా తెప్పించగలుగుతారని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడటం నేను విన్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయనతో మరొక శాసనసభ్యుడిగా ఒక పార్టీ కార్యకర్తగా నేను ఆయనతో పనిచేయడం జరిగింది. ఈ రోజున డిఎస్సి ఎగ్జామ్ జరిగితే మొన్న ఈ ప్రభుత్వం ఆధీనంలో దానిలో 17,000 మందికి సుమారు 13-14,000 మంది మహిళలే ఎంపికయ్యారంటే అది చంద్రబాబు గారు మహిళల కోసం ఇచ్చింది కాదు. ఆ రాత పరీక్షల్లో వాళ్ళు చక్కటి మార్కులు పొంది వాళ్ళు పురుషుల కంటే మిన్నగా ఉద్యోగాలు పొందడం జరిగింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన తర్వాత మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పాలని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జనాభా పాలసీని సీఎం ప్రకటించారని, మహిళా వ్యతిరేకమైన ఈ పాలసీని సిపిఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఒక మనిషి ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది మహిళలకు ఉన్న హక్కు అని, అటువంటిది చంద్రబాబు పిల్లల్ని కనమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. నగరంలోని ఎంబీబీకే భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన వాగ్దానాలను మహిళా దినోత్సవం సందర్భంగా నిలబెట్టుకోవాలని కోరారు. జనాభా పాలసీని సీఎం ప్రకటించారని, మహిళా వ్యతిరేకమైన ఈ పాలసీని సిపిఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఒక మనిషి ఎంతమంది పిల్లలను కనాలి అనేది మహిళలకున్న హక్కని, అటువంటిది చంద్రబాబు పిల్లలను కనమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ముస్లింల జనాభా పెరుగుతోంది, హిందువుల సంఖ్య పెరగాలి, అందుకని పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక కోణంలో చెప్తుంటే, ప్రపంచ మార్కెట్ పోటీని తట్టుకోవాలంటే మనకు కావాల్సినంత మానవ వనరులు కావాలనే కోణంలో చంద్రబాబు చెప్తున్నారని పేర్కొన్నారు. పరిమితికి మించి మానవ వనరులు సృష్టించిన తర్వాత తక్కువ వేతనాలకు ఎక్కువ మందితో పని చేయించుకొని లాభాలు కార్పొరేట్లకు కట్టబెట్టడానిక అని ప్రశ్నించారు. ఇది కార్పొరేట్లకు ఉపయోగపడే పాలసీ తప్ప ప్రజలకు, మహిళలకు ఉపయోగపడే పాలసీ కాదన్నారు. 3 పిల్లలకు ఆరోగ్యం, చదువు, ఇల్లు ఎలా అని, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకే ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టించలేదని, వాళ్ళు ఎక్కడ ఉండాలన్నారు. వాళ్ళు ఈ మహిళా దినోత్సవ సందర్భంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని, అలాగే 2 సెంట్లు
ఇంటి స్థలం పట్టణాల్లో 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తామని వాగ్దానం చేశారు. వాటిని మర్చిపోయారు. మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి ఆ తర్వాత మహిళా శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి నేను ఆయన్ని కోరుతున్నాను. అలాగే నిన్న మొన్న జనాభా పాలసీని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జనాభా పాలసీ మహిళా వ్యతిరేకమైన పాలసీ. దీన్ని మేము అంగీకరించడం లేదని చెప్పదలుచుకున్నాం. ఒక మనిషి ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది మహిళకున్న హక్కు. 1, 2, 3 అసలు పిల్లలు వద్దనుకుంటారా, 5 కంటారా అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక యాంగిల్లో చెబుతున్నారు, ముస్లింల జనాభా పెరుగుతుంది, హిందువుల సంఖ్య పెరగాలి, అందుకని పిల్లల్ని కనండి అని. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక యాంగిల్లో చెబుతున్నాడు. ఈరోజు ఈ అధికారులు ప్రజాప్రతినిధులు ఏకమయ్యి ఈ సొమ్ముని మేసేసి స్వాహా చేసి సాగులో ఉన్నటువంటి భూముల హక్కుదారులైనటువంటి గిరిజనులకు అన్యాయం చేసే పద్ధతిలోనే భూసేకరణ జరుగుతుంది. ఇంతకుముందు భూసేకరణ జరిగిన వాటిలో కూడా భూముల్లోకి వెళితే సాగులో ఉన్నటువంటి గిరిజనులు వెర్సెస్ నిర్వాసిత గిరిజనులకి మధ్యన తగులు ఈ రోజుకి నడుస్తూ ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయం ఇవ్వమని చెప్పి అడుగుతున్నా కూడా పరిష్కారం చేయట్లేదు. కనీసం పరిహారం ఇక్కడ అమరావతి రాజధానిలో భూసేకరణ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చారు ప్రతి నెల ఇంతని, అది కూడా చేయట్లేదు. కాబట్టి ఈ చర్యలు కూడా కాగ్ రిపోర్ట్లో ఎత్తు చూపించారు. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం వాటిని గుర్తించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. రాబోయే కాలంలో ప్రజలందరినీ సమీకరించి ఇంతకుముందు చేసే కొనసాగింపు బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా మహిళల్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నవరత్నాలు పథకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ అక్కా చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పశ్చిమ వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేరూరి దుర్గా భవానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు బండి పుణ్యశీల, షేకు రెహమత్ అన్నీసా, పడిగపాటి చైతన్యారెడ్డి, 50వ డివిజన్ ఇన్ఛార్జి పంకా విజయ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మహిళలందరినీ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహిళా సాధికారతకు స్వర్ణయుగమని కొనియాడారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నవరత్నాలు పథకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ అక్కా చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. జగనన్న తన హయాంలో అమ్మఒడి ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 జమ చేసి తల్లుల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. వైఎస్ఆర్ ఆసరా మరియు 0 వడ్డీ పొదుపు సంఘాల మహిళల పాత అప్పులను 4 విడతల్లో చెల్లించడమే కాకుండా 0 వడ్డీ పథకం ద్వారా 1 కోటి మంది మహిళలకు ఆర్థిక ఊరటనిచ్చారన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 4 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం మరియు ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లోని పేద మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారన్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ గ్యాస్ బండల ధరలను పెంచి భారాలను మోపడం దుర్మార్గమని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణలు జరుగుతున్న కారణంగా గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న తరుణంలో ధరలు పెరగవు, సంక్షోభం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి 2 రోజుల క్రితం ప్రకటించారని తెలిపారు. కానీ చెప్పిన ఒకరోజుకే గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపారని దుయ్యబట్టారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలని, ప్రజలపై భారాలు వేయవద్దని కోరుతూ హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమాసియాలో ఘర్షణలు జరుగుతున్న కారణంగా గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న తరుణంలో ధరలు పెరగవు, సంక్షోభం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి 2 రోజుల క్రితం ప్రకటించారని తెలిపారు. కానీ చెప్పిన ఒక్కరోజుకే గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపారని దుయ్యబట్టారు.
దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని, 2 కోట్ల మంది వాణిజ్య సిలిండర్ల వినియోగదారులు ఉన్నారని, అందరిపై కలిపి 2,206 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ప్రజలపై ఇది ప్రత్యక్ష భారమైతే పరోక్షంగా పడే భారం ఇంకా ఎక్కువ అవుతుందన్నారు. కమర్షియల్ గ్యాస్ ద్వారా తయారయ్యే ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయని చెప్పారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా గ్యాస్ ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ ధరలు బేషరతుగా ఉపసంహరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మహిళా లోకాన్ని అందరూ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా మీరందరూ కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి గ్యాస్ ధరలు పెంచేటటువంటి దాన్ని మీరందరూ కూడా నిరసించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పైన కూడా 91 కోట్ల రూపాయల భారాలు పడేటటువంటి మన రాష్ట్రం పైన పడేటటువంటి దాన్ని గమనించి కూటమి ప్రభుత్వం ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిఫారసు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ పెరగడం వల్ల అనేక మంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం. సామాన్య మధ్యతరగతి ప్రజలు రోజు పనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో గ్యాస్ ఉంటే తొందరగా ఏదో వంట చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఈరోజు గ్యాస్ ధర పెరగడం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏది పెరిగినా వాళ్ళకి సంబంధం లేనట్టుగా దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని గ్యాస్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. కనకదుర్గమ్మ ఆశీస్సులతో రైతులు ప్రజలు బాగుండాలని మనసారా కోరుకుంటున్నా అని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. లోక కళ్యాణార్థం గత 70 ఏళ్ల నుంచి కనకదుర్గమ్మకు బోనాల సమర్పణ విజయవంతంగా సాగుతోందని తెలిపారు. నగరంలోని 1 టౌన్ మల్లికార్జునపేటలో సగర్ల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సంబరాల సందర్భంగా మంగళ వాయిద్యాలు, డప్పు విన్యాసాల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం గత 70 ఏళ్లుగా సగర్ల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ సంబరాలు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో రైతులు ప్రజలు బాగుండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. మల్లికార్జునపేట టక్కుటమార, గోకర్ణ గజకర్ణ, బేతాళ రుచ్యాల నడుమ కనకదుర్గమ్మ ప్రభ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అపర భగీరథ వారసులుగా చలామణి అవుతున్న సగర్లు అన్నారు. భూమి మీదుగా మంచినీరు తీసుకొచ్చి ప్రజలు సుభిక్షంగా జీవించడానికి కారణమైన సగర చక్రవర్తిగా సగర్ల కులస్తులు విజయవాడ నగరంలో జీవిస్తున్నారని తెలిపారు. గత 90 సంవత్సరాలుగా కనకదుర్గమ్మ సంబరాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 90 ఏళ్ల క్రితం కరువు కాటకాలతో విజయవాడ నగర ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రభా మహోత్సవం నిర్వహించడం వల్ల కరువు పోయి ప్రజలు ఆనందంగా జీవించారని తెలిపారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు సగర్ల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ ఇబ్బందులు లేకుండా తొలతూగాలని సగర్ల యొక్క మరి కోరిక. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా కూడా మరి ఎన్నో సంవత్సరాలు బట్టి సగర సోదరులు మరి ఇక్కడ ఉప్పరవాగం మొదలేసుకొని మరి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా 5-6 చుట్టాలు వస్తారు. వేలాది మంది చూసే ఉంటారు మీరు. వేలాది మంది మరి ఇక్కడ దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి సాయంత్రానికి మరి ప్రభలు, టక్కు టమారులు, గజకర్ణ, గోకర్ణతో మరి బేతాలు, కోలాటాలు అన్ని రకాలుగా కూడా ప్రజలు ఆకర్షించే విధంగా కూడా మరి సాయంత్రం బేతాల సెట్లు అన్నీ ఉంటాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. అమ్మవారి సంబరాల్ని, అమ్మవారి దయ ఉండే విధంగా దాదాపు 10,000 మంది జనాభాతోటి అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి ఇదే సెంటర్ నుంచి బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ప్రభు ఊరేగింపు. దాంట్లో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, బేతాళ్ళు, డప్పులు, కోలాటాలు, మరి కోయి డాన్సులు, కర్ర గరిడి సాములు, వీటన్నిటితోటి బ్రహ్మాండమైనటువంటి ఎత్తున సంబరం తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి లోక కళ్యాణం కోసం గాను జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఆ రకంగా అమ్మవారికి వీడికి ఉన్నతలు సమర్పించుకొని దేశం సుభిక్షంగా ఉండాలని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సుశీల
వృద్ధాప్యంలో కనీస అవసరాలు పొందలేని స్థితిలో ఉన్నవారికి ట్రస్ట్ తరపున నిత్యావసరాలు అందజేసి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. మనం ఒక మహిళకు ఏదైనా విషయంలో అభివృద్ధి పరిస్తే ఆమె సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దుర్గాపురంలోని విమ్స్ మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. 70 ఏళ్లు దాటిన 140 మంది వృద్ధులకు నిత్యావసరాలను అందజేశారు. 140 మంది వృద్ధులకు చీరలు, ధోతీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె సుశీల మాట్లాడుతూ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్టు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నిర్వహించిన 226వ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరించారని అన్నారు. వృద్ధాప్యంలో కనీస అవసరాలు పొందలేని స్థితిలో ఉన్నవారికి ట్రస్ట్ తరపున నిత్యావసరాలు అందజేసి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. సామాజిక బాధ్యతగా గుర్తించి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇవ్వటం ద్వారా మనం వృద్ధి చెందుతామని పేర్కొన్నారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్టు చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని చెప్పారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ చల్లా హరికుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 260 నెలల నుంచి ప్రతి నెల పేదలు, దిక్కులేని వారికి సహాయం చేయడమే కాకుండా 100 సంవత్సరాలు దాటిన వారికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు అని అంటే ఇక్కడ కనీస అవసరతలు కూడా అందుకోలేని వృద్ధాప్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటము వాళ్ళ సామాజిక బాధ్యతగా గుర్తించి వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని చేయటం ఎంతో సంతోషదాయకము. అట్లానే ఈ ఉమెన్స్ డేకి సంబంధించి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గివ్ టు గెయిన్ అనేది థీమ్ అన్నమాట. ఇవ్వడం ద్వారా మనము ఎంతో వృద్ధి పొందుతాము. ఆ విధంగా ఈ వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఈ వృద్ధులకైతే మన వృద్ధ మహిళలకి అందచేయటం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. మనందరం కూడా అట్లనే ఇవ్వడం ద్వారా మనము వాటి ఫలితాలను అందుకుంటాము. మనం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్కి ఆమె మంచిగా చదువుకొని వృద్ధి పొందుతుంది. మనము ఒక మహిళకి ఎంతో కొంత మనము కుటుంబంలో కానీ తన ఎడ్యుకేషన్లో కానీ ఏదైనా విషయాల్లో మనము మహిళని వృద్ధిపరిస్తే డెఫినెట్గా ఆ మహిళ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాం. 18 సంవత్సరాలు దాటిందండి. ప్రతి నెల 260 నెలలు పేదలు, దిక్కులేని వాళ్ళకి మేము సహాయం చేయడమే కాకుండా 100 సంవత్సరాల వాళ్ళు సన్మానం చేయడానికి వీళ్ళ చేత ఆడించడం, పాడించడం, వీళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ హోమియో, అలోపతి, ఆయుర్వేద మెడిసిన్స్ కూడా డాక్టర్ని పిలిచి చెకప్ చేసి ఈ విధంగా వీళ్ళంతా ఎక్కడో చెట్టు కింద పుట్టు కింద అడుక్కున్న దిక్కులే వాళ్ళని తీసుకొచ్చి ప్రతి నెల వాళ్ళ విధంగా మేము అడాప్ట్ చేసుకుంటే ఆ విధంగా ప్రతి వాళ్ళ మంచి చెడులు మేము చూసుకుంటూ ఇప్పుడు దాకా చేయడం జరిగింది. ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఇంకా రాను ఇంకా ఎక్కువ మంది పాపం ఇటువంటి వాళ్ళ మీద సేవ చేయాలని సంకల్పంగా ఉంది. ఇంకా వృద్ధులు అవడానికి, వారిని ఇన్స్పైర్ చేయడానికి, వారి బాధ్యత తెలియజేయడానికి ఈ ఉమెన్స్ డేని కండక్ట్ చేస్తూ ఈ సందర్భంగా వచ్చేసినటువంటి వక్తలందరూ కూడా వారి బాధ్యతలు, ఉమెన్ యొక్క బాధ్యతలు తెలియజేసే విధంగా మాట్లాడి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, భారతదేశం ముందు తీసుకెళ్లాలని వారు వక్తలు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సంఘ ఐక్యతకు పటిష్టంగా పనిచేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి కోరారు. రాబోయే 2 నెలల్లో ఒక మహాసభ పెట్టి పద్మశాలిల ఐక్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మన రాజకీయ వాటా సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని అందులో మన యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా మహాసభను నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని ఎంబీవీకే భవనంలో జరిగింది. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందిగట్ల స్వామి నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జీవీ నాగేశ్వరరావు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే 2 నెలల్లో ఒక మహాసభ పెట్టి పద్మశాలిల ఐక్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మన రాజకీయ వాటా సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని అందులో మన యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా మహాసభను నిర్వహించాలని కోరారు. 26 జిల్లాల్లో పద్మశాలి కమిటీలు వేసి కార్యాచరణను రూపొందించి పర్యవేక్షించాలన్నారు. ఘనమైన చరిత్ర కలిగిన పద్మశాలిల బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మన యువతకి ప్రాధాన్యం ఇవ్వడానికి
ప్రభుత్వం దృష్టికి మన ప్రెషర్ని పడేటట్టుగా ఈ యొక్క మహాసభ నిర్వహించాలని కోరుచున్నాను. మరి ఈ యొక్క 26 జిల్లాల్లో ఉన్నటువంటి మన పద్మశాలి కమిటీలు వేసి వారి వారి కార్యాచరణ పనులు ఏ మాదిరిగా చేస్తున్నారు ఏంటి అనేది కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్లాలని, మరి ఈ యొక్క ఘనమైన చరిత్ర కలిగిన మన పద్మశాలి యొక్క మన బాధ్యతని మళ్ళీ గుర్తెరిగి మరి పనిచేయాలని అందరినీ కోరుతూ నేను ముగిస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ 2 ప్రాంతీయ సంఘాలు నడుస్తున్నాయని, 2 ప్రాంతీయ సంఘాలను ఒకే రాష్ట్ర సంఘంగా చేయాలనే ఆలోచన గత కొన్నేళ్లుగా జరుగుతోందన్నారు. జాతీయ అధ్యక్షులు దానికి అంగీకరించడంతో నేడు రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. శాశ్వత సభ్యత్వం, ఒక నిధిని ఏర్పాటు చేసుకుని సంఘీయులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వాటా దక్కేలా కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో జరిగేటువంటి మరి అనేక ఎన్నికల్లో పద్మశాలికి సంబంధించిన అనేక ప్రాంతాల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా దక్కించుకునే విధంగా అందరినీ ప్రేరేపించి యువతని ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఎడ్యుకేట్ చేసి రాబోయే రోజులు అత్యధిక స్థానాలు తీసుకునే విధంగాను, అదేవిధంగా అత్యధిక ఇవ్వాలని కూడా మేము రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇంత మహోన్నత కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ ఈ రోజున మరి మహిళా కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువత కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, చేనేత కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఘనంగా మహిళలందరినీ కూడా అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా పెద్ద ఎత్తున పిలిపించి ఇక్కడ వారిని సత్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. అనంతరం ఉపాధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. సంఘపరంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్క పద్మశాలీలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి నా పేరు పరమేశ్వరరావు, బల్లా పరమేశ్వరరావు. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ఉన్నాను. భవిష్యత్తులో కూడా మన పద్మశాలి అందరికీ కూడా రాజకీయంగా ఎదగాలని, కులపరంగా కూడా వాళ్ళకి సేవలు చేయడం కోసం మేము ఎంతో కృషి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులకు కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయకుండా వారిలో చైతన్యం కలిగించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు వారు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారని నక్క రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీలు నక్క వీరభద్రరావు, రాజ్యలక్ష్మి తెలిపారు. మహిళా ఎస్ఐ రేవతి కానిస్టేబుళ్లు 510 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఆ ధీర వనితలు అభినందిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ నక్క రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని ఊర్వశి కూరగాయల మార్కెట్ వద్ద నారీశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతకు డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్ర నిర్వహించిన పోలీసు శాఖకు చెందిన వీర వనితలు కె రేవతి, జి హైమావతి, ఎస్కే బీబీ శైలజ, సిహెచ్ త్రివేణి, వి ఉషారాణిలను శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. అనంతరం పేద వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం వ్యవస్థాపక ట్రస్టీలు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, అడ్మిన్ డీసీపీ సరిత నేతృత్వంలో డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ఒక మహిళా ఎస్ఐ, 5 మహిళా కానిస్టేబుళ్లు 510 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశారన్నారు. విద్యార్థులు, యువత, పేదల జీవితాలు నాశనం అవటానికి కారణమవుతున్న డ్రగ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించిన పోలీసు బృందాన్ని ఘనంగా సత్కరించామని చెప్పారు. పేదలు, వృద్ధ మహిళలకు చీరలు అందజేశామని తెలిపారు. రాబోయే కాలంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలని తమ ఆకాంక్షని పేర్కొన్నారు. సరిత గారు వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క 5 ఎన్టీఆర్ డిస్టిక్ మొత్తం 510 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్, డ్రగ్స్ను వాడవద్దు, నో సే డ్రగ్స్ అంటే విద్యార్థులు అలానే పెద్దలు ప్రతి ఒక్కళ్ళు యువత నాశనం అయిపోవడానికి ముఖ్య కారణం ఈ డ్రగ్స్. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారికి అందరికీ, మన సిపి గారికి, మన డీసీపీ గారికి, అలానే వారి యొక్క 5 బృందానికి అందరికి కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈరోజు
మా ట్రస్ట్ అయిన శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ గారి ట్రస్ట్ ద్వారా ఇక్కడ అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా పేదలకు వృద్ధులకు వారికి శారీస్ పంచుతున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలని నా ఆశ అభిలాష కూడా అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా మొత్తం వీరు సైకిల్ యాత్ర చేసి వచ్చారు కాబట్టి అది మనం ఎవరూ చేయలేము. అందువలన ఆ నారీమణుల్ని వీర నారీమణులే అనాలి వాళ్ళని. ఈ ట్రస్ట్ ద్వారా మేము వారిని సత్కరించుకున్నాము. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఒకే ఒక్కటి, మేడం గారు కొంచెం అనివార్య కారణాల వల్ల రావడం లేట్ అయినది. అది ఒక్కటే మాకు మా కార్యక్రమంలో తీరని లోటుగా కనబడుతుంది. పర్వాలేదు, వారి ఆశీస్సుల మీద మేము ఈ కార్యక్రమాన్ని నడపగలిగాము. కాబట్టి మరొక్కసారి మా ట్రస్ట్ ద్వారా ఇంకా ముందుకు నడవాలనే సంకల్పంతో మంచి మంచి కార్యక్రమాలు ఇట్లాగే అందరి సహకారంతో మేము చేయదలిచాము. కాబట్టి మా ట్రస్ట్ని మీరందరూ ఆదరించవలసిందిగా కోరుచు ఈరోజు మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళలు పలు పోరాటాల ఫలితంగా అనేక హక్కులు సాధించడం జరిగిందని, కానీ ఆ హక్కులను హరించే పరిస్థితికి ప్రభుత్వాలు రావడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర కార్యదర్శి దుర్గాంబ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హనుమన్పేట దాసరి భవన్ వద్ద నిర్వహించారు. సమైక్య నగర కార్యదర్శి దుర్గాంబ ఏపీ మహిళా సమైక్య జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు కానుకగా ప్రధాని మోడీ గ్యాస్ ధరలు 60 రూపాయలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిలో కొన్ని మాత్రమే అమలు చేశారన్నారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు మహిళలకు స్త్రీశక్తి ఇస్తామన్నారని, 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారని చెప్పారు. మద్యం ఏరులై పారుతోందని, గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, దానివల్ల మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ గంజాయి వల్ల ఎన్ని మహిళలపై దాడులు జరుగుతున్నాయి అనేది మనం ఈ మధ్యకాలంలోనే పసిపిల్లలను కూడా ఆ మత్తులో అత్యాచారాలు చేసి చంపేసే పరిస్థితికి ఈరోజు మనం చూస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు అది ఎక్కడ పుడుతుంది, దాన్ని ఎక్కడ అరికట్టాలనేది చేయకుండా ఏదో పైన మన పోలీసు యంత్రాంగం కూడా పైన వాటిని అక్కడక్కడ పట్టుకొని మిగిలిన వదిలేస్తున్నారు. అలాగే మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి మరి చూస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ గుడి బడి అని తేడాలు లేకుండా మరి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మద్యం షాపులు వెలిసాయి. దానికి టైం అంటూ కూడా లేదు. 12, 1 గంట వరకు కూడా బార్ షాపులు తెరిసే ఉంటున్నాయి. మరి దానివల్ల కూడా మద్యం వల్ల అనేకమైన ప్రాణాలు పోతున్నాయి. చిన్నపిల్లలు కూడా దానికి అలవాటు అయిపోయి యాక్సిడెంట్ల ద్వారా వాళ్ళు కూడా మరి చనిపోతే మరి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా వీటన్నిటి వల్ల కూడా ఇబ్బందిగా పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కనుక ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా రాబోయే కాలంలో వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, రజకులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ శాసన మండలిలో ప్రాధాన్యత కల్పించాలని, గ్రామాల్లో రజకులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ హనుమాన్పేట శంకరమఠం దగ్గర సాయికృష్ణ తేజ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రజక సమ్మేళనం నిర్వహించారు. తొలుత సంత్ గాడ్గే బాబా చిట్యాల ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా రజకులు ఎంతో దీనస్థితిలో ఉన్నారని అన్నారు. దామాషా ప్రకారం 35 లక్షలు ఉన్న జనాభాకు 6 సీట్లు ఇవ్వాలని, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలన్నారు. ఏ పార్టీ అయినా రజకులు బీసీల ఓట్ల ద్వారా అధికారాన్ని పొందారని, కానీ రజకులకు ఎటువంటి లబ్ధి చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, రజకులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. డ్రై క్లీనింగ్ పరిశ్రమలో రజకులను భాగస్వాములను చేయాలని, రజకులకు సంబంధించిన చెరువులు, దోబీఖానా స్థలాలపై రజకులకు హక్కు కల్పించాలని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగంలో ఉన్న దోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. తిరుపతి, శ్రీశైలం, ద్వారకా, తిరుమల, అన్నవరం లాంటి అన్ని దేవాలయాల్లో డ్రై వాష్ కాంట్రాక్టులు రజకులకే కేటాయించాలని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ హాస్పిటల్స్లో వాషింగ్ కాంట్రాక్ట్స్ కూడా రజకులకే కల్పించాలన్నారు. గ్రామాల్లో రజకులపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వానైనా రజకులు ఉన్నటువంటి 35 లక్షల ఉన్నటువంటి రజకులకి మీరు ఏ విధంగా మీరు న్యాయం చేశారని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, మా ఆర్థిక బాధలు మా జీవన బీసీ రక్షణ చట్టం అన్నారు. ఎవరు వచ్చినా సరే మరి బీసీ రక్షణ ఇస్తామంటారు. ఇంతవరకు ఎన్నో గ్రామాల్లో చూస్తుంటే ఎంత మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు కూడా పట్టించుకుంటూ ఉన్నారు. మరి వృత్తిదారులు చేసినటువంటి వృత్తిదారులకు కూడా ఎంతో లబ్ధి చెప్తే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రజకుడికి కూడా మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. కానీ అది లేదు. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఓటు బ్యాంకు ద్వారా మరి ఎలక్షన్లప్పుడు వస్తానే ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి మరి రానున్న రోజుల్లో మేము తగిన బుద్ధి చెప్తాం, ఏ ప్రభుత్వానికైనా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మరి ఈ మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి మా సందేశాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమానికి దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి విజయవాడ ఆధ్వర్యంలో మజ్జిగను పంపిణీ చేశారు. 1 టౌన్ కెనాల్ రోడ్ రథం సెంటర్ భారత షామియానా దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు చల్లటి మజ్జిగను పంపిణీ చేసినట్లు కల్కి సేవకులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అగ్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ మేడా రజనిని సత్కరించారు. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఆవిడ ప్రతిభను సాధారణ గృహిణిగా ఉంటూ అంచెలంచెలుగా ఒక కళాకారిణిగా ఎదిగి ఆస్ట్రోజన్ లాంటి ఒక కార్పొరేట్ కంపెనీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగానికి ఇన్ఛార్జిగా పలు జాతీయ స్థాయి అవార్డులు పొందిన ఆవిడ ప్రస్థానాన్ని గుర్తించి ఘనంగా సన్మానించారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆమెకు శాల్వా కప్పి సన్మానించారు. నున్న మెయిన్ రోడ్ డీమార్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫర్నిచర్ షోరూంను ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈమని దామోదరరావు ప్రారంభించారు. షోరూంలో ఉన్న వివిధ రకాల ఫర్నిచర్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈగల్ ఫర్నిచర్ అనేది 25 సంవత్సరాల నుంచి మంచి నాణ్యమైన ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారన్నారు. సోఫా సెట్లు, బీరువాళ్లు వీళ్లు సొంతంగా తయారు చేస్తారన్నారు. సొంత తయారీ రేట్లకే వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. షోరూం నిర్వాహకులు ఎన్ రామకృష్ణ, ఎన్ హరీష్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో ఫర్నిచర్ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. తమ 5వ షోరూంను ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులకు నాణ్యతతో కూడిన సరుకును అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ప్రతి వస్తువు నమ్మకంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఫర్నిచర్ A to Z అన్ని అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.